సోనియా తల్లికి దండాలు, ఆడబిడ్డలు ఆశా వర్కర్లకు దెబ్బల. ఆశా వర్కర్లు ఆడపిల్లల లేక ఆట వస్తువుల. ఇదేమైనా దుశ్శాసన పర్వమా? అత్యంత హేయంగా పోలీసుల తీరు. నిజంగా కూడా పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి పోలీసు మిత్రులారా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊడిగం చేసేటోళ్ళు కాదు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు, సర్వీస్ చేసేటోళ్ళు, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేటోళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి పేద ప్రజల మీద, నిన్న పాపం ఆ మహిళల మీద, ఆశా వర్కర్ల మీద ఈ పోలీసులు చేసినటువంటి దాష్టికాలు చూస్తే ఆమె శీలవాటి గుంజుతాడు ఒకడు, ఓడేమో ఎస్ఐఓ సిఐఓ మరి ఆయన ఎవరో ఆ కాలు పాపం డీసీఎం డోర్లో పడితే అట్లనే పెట్టి వచ్చుతాడు, ఎగిరెగిరి కొడతారు వాళ్ళను. ఈ అత్యుత్సాహం బంద్ చేయండి. ఇవాళ ఎవరెవరైతే బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఒక 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 డైరీ మెయింటైన్ చేయండి. ఈ పోలీసులు ఎవడెవడైతే ఇవాళ ఎగిరెగిరి దుక్కుతా ఉన్నారో వాళ్ళందరి పేరు రాసి పెట్టుకోర్రి. రేపు మీ టర్మ్ వచ్చినప్పుడు వీళ్ళు బాత్రూమ్లు కడిగేటువంటి పనులు అయ్యి 100% వేయాల్సిందే, ఏం కాదు, తప్పేం కాదు. జీతం ఇవ్వాలి, మళ్ళీ సేమ్ జీతమే ఇవ్వాలి. బాత్రూమ్లు కడిగే పనులు వేయండి, రోడ్ల మీద వేయండి, అప్పుడు అర్థమైతే తెలుస్తుంది. ప్రజలకు జీతం, వీళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్లకు రేపు కనువిప్పు కలగాలి. అది చూస్తే అరే మనము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి మనం ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చెప్పినట్టు ఆడితే మన బతుకు గిట్లా అయింది అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలి. తీసుకపోయి ఆ ఛత్తీస్గఢ్ బార్డర్లో వేయండి, ఆ ములుగు జిల్లాలో అక్కడ బార్డర్లో వేయండి, తెలుస్తుంది. అప్పుడు 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు వేయండి. ఇవాళ ఎవరెవరైతే దుగ్గుతా ఉన్నారో ఈ దుగ్గుతో అందరి పేరు రాసి పెట్టుకొని రేపనాడు చేస్తే ప్రజలను ఇబ్బంది పెడితే ఓహో ఇంత భయంకరంగా ఉంటుంది ఆ పనిష్మెంటు. చట్ట ప్రకారమే చేయండి, చట్టాన్ని ఏం అతిక్రమించొద్దు. ఓ 4 నెలలకోసారి 5 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి ట్రాన్స్ఫర్లు చేసి అక్కడికిక్కడికి పంపిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంటుంది. తీసుకపోయి ఈగలు దోపుకునే కాడ పెట్టుర్రి. ఇలా పోలీసు వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది సిసిఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి వచ్చేటువంటి ఆదేశాలను మాత్రమే అదైతే ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు మీ పర్సనల్గా తీసుకోకండి. ఏవి కూడా మేమందరం మాట్లాడుతున్నాం కానీ ఎవరైనా కానీ ప్రజల కోసమే మాట్లాడుతున్నాం. మీరు కూడా ప్రజల కోసమే పనిచేయండి, చట్టం ప్రకారం పనిచేయండి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. పాత కేసులు తీద్దాము, ఈ కేసు తీద్దాము, ఆ కేసు తీద్దాము, ఈ ప్రయత్నాలు కాదు మీరు చేయాల్సింది. మన ఆశా వర్కర్ల మీద ఈ పోలీసులు చేసినటువంటి అరాచకం చూస్తే బాధ అనిపించింది. ఆమె శీరవాటి గుంజుతాడు ఒకడు. ఆశా వర్కర్లతో భుజం భుజం కలిసి నడుస్తాం, అరాచక పోలీసులను తక్షణమే డిస్మిస్ చేయాలి, ఉస్మానియాలో బాధితులను పరామర్శించి కేటీఆర్ చికిత్స అందిస్తామని అండగా ఉంటామని భరోసా. నిన్న ఆయన ఆ ఆశా వర్కర్లు ఎవరైతే దాడికి గురయ్యారో, ఈ పోలీసుల దాడిలో గాయపడ్డారో వాళ్ళందరి ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తే అక్కడ పోయి పరామర్శించి వచ్చేయండి. సీఎం సొంత జిల్లాలో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 15 మంది విద్యార్థులకు అస్వస్థత. తాండూరు హాస్టల్లో ఘటన, పురుగుల అన్నమే పెడుతున్నారు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు, కన్నీళ్లు పెడుతున్న విద్యార్థులు. హాస్టల్ నిర్వహణ తీరుపైన పేరెంట్స్ ఆగ్రహం. మీరు ఎంతైనా చేయండి, మా నియంత గారికి అవన్నీ ఏం కనపడవు, మా తుగ్లక్ గారికి ఇవన్నీ ఏం కనపడవు, తుగ్లక్ రేవంత్ గారికి ఇవన్నీ ఏం కనపడవు. మీరు పిల్లలు చచ్చిపోని పురుగుల బోధినురి ఏమందినురి, ఏం తిన్నా సరే వీరికి ఏమి కనపడవు, ఏమి వినపడవు. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఒక 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 టార్గెట్ పెట్టుకున్నాడు, ఆ టార్గెట్తోనే పనిచేస్తూ ఉన్నాడు. అదే రాజకీయంగా ఈ 4 ఏళ్ళు నా కుర్చీని కాపాడుకోవాలి, ఈ కుర్చీని కాపాడుకోవడం కోసము ఒక పెద్ద సంక్షేమం కాంగ్రెస్కి పంపించాలి, చిన్న సంక్షేమం బీజేపీకి పంపించాలి, ఇటు బీజేపీని ఇటు కాంగ్రెస్ను 2 చేతుల్లో పెట్టుకోవాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి. అంతే. ప్రజలు ఏమన్నా కానీ ఎటన్నా పోని, మళ్ళీ వచ్చేది ఉందా, మళ్ళీ గెలిచేది ఉందా, మళ్ళీ కట్టగట్టేది ఉందా, ఇట్లా ఉన్నది. పిల్లలు పాపం అంత ఇబ్బందులు పడతా ఉంటే మన నియంత గారికి కనపడతలేదు అదంతా.